ఇప్పటి కర్ణించిండ్రు ఆర్బీఐ బ్యాంక్ వాళ్ళు. ఈ నెల 20 తారీఖు సంది ఆరానికి 50,000 తీసుకోవచ్చునట. ఇప్పటిదాకా 24,000 ఇస్తుండే కదా. అవునా, మరి ఎంతంటే అంత తీసుకునే ఛాన్స్ ఎప్పుడు ఇస్తారో అని అడుగుతున్నారు కదా. వచ్చే నెల 13 తారీఖు సంది మీ అకౌంట్లో ఎంత ఉంటే అంత పైగా తీసుకోవచ్చు. దానికి ఇంకా టైం ఉన్నది, కానీ ఇప్పుడు హెడ్లైన్స్ ఇద్దాం. ఈ ఊరోళ్ళకు వద్దంటున్నారు కిక్కు, మందు తాగితే ఇక తుక్కు తుక్కు. రోడ్ల మీద పాట పాడితే ఎరైటీ శిక్ష, తిరుమల రెడ్డి అన్నకు పబ్లిక్ పరీక్ష. తమిళనాడులా ఆత్మల ఆరాటం, ఇద్దరు లీడర్ల నడుమ కుర్చీ పోరాటం. కుమ్ముతున్నమాట బిర్యానీ, హోటల్ పెడితే ఫుల్ ఆందాని. పెద్ద అంగడికి పోయిన సత్తి ఎంత పడుతున్నది? 100 రూపాయలు. 100 రూపాయలే పడుతుందా? లుంగి బాటనా ఇది? స్లాఫా ఇట్లా కట్టినీకి గీరా కట్టుకోనీకేనా? ఇట్లా బండి మీద పోయేటప్పుడు. ఇగో రాత్రి నేను 3 మార్ వార్తలు చదివి ఇంటికి పోయి టీ పెట్టినాకంతే ఆత్మ అది చెప్పిందట, ఆత్మ ఇది చెప్పిందట అని ఇలేకరన్నలు మైకులు నమ్మిలి ఇడిచి పెడతాండ్రు. ఒక మనిషి కళ్ళు మూసుకొని కూర్చున్నట్టు కనిపించింది. వాళ్ళు బొమ్మలు వేస్తుండ్రు. ఈ లెవెలు అని పరీక్ష పట్టి చూస్తే ఏముంది, పన్నీర్ సెల్వం సారు. ఈయనకు గింత ధైర్యం ఏడికెళ్ళొచ్చిందో నాకైతే అర్థమే కాలే. అప్పుడు సురువైంది కదా తమిళనాడులో అస్సలు ఆట. బ్రేక్ లేకుండా బ్రేకింగ్ వార్తలతో నడుస్తూనే ఉంది. ఇగో మేమైతే ముందే చెప్తున్నాం, ఇప్పటిదాకా ఏం జరిగిందో గదే చెప్తాం. మీరు ఈ వార్త చూసే లోపల ఇంకేమన్నా జరిగితే అది మాకు తెలియదు. ఎందుకంటే నిమిషంలో అట్లా మారుతున్నాయి మరి రాజకీయాలు. జయమ్మ పార్టీ గుర్తు 2 ఆకులు. ఇప్పుడు పార్టీ కూడా 2 గ్రూపులైంది. ఒకటి చిన్నమ్మ గ్రూపు, ఇంకోటి పన్నీరు సెల్వమయ్య గ్రూపు. ఇద్దరు లీడర్ల నడుమ తగ్గాబర్ నడుస్తుంది. అమ్మకు నేను వారసున్నంటే నువ్వు కాదు నేనని ఇంకోగలు. నిన్నటిదాకా చిన్నమ్మ ఏలు పట్టుకొని తిరిగిన పన్నీర్ సెల్వం సారు రాత్రి అమ్మ సమాధి కాడుకోయి కళ్ళు మూసుకుంటే జ్ఞానోదయం అయిందట. అమ్మ ఆత్మతోని మాట్లాడితే నువ్వే సీఎం గుండాలే అని చెప్పిందట. ఈగేముంది, మెత్తటి మనిషి కత్తి తిప్పుడు సురువు చేసిండు. చిన్నమ్మను చిన్నగా అరుచుకుంటలేడు. నాతోని బల్మీట్కి రాజీనామా పెట్టించిండ్రు. అమ్మ సావు మీద అనుమానాలున్నాయి అని కుండెత్తేసిండు. జడ్జి సార్తోని మొత్తం ఎంక్వైరీ చేపిస్తాడట. పబ్లిక్ కోరుకుంటే రాజీనామా లెటర్ ని వాపస్ తీసుకొని మళ్ళా నేనే ముఖ్యమంత్రి ఉంటా అని ముంగట్టుకొచ్చిండు. పార్టీలో నాకు కూడా మస్తు బలగం ఉంది, అవసరం వచ్చినప్పుడు చూపిస్తా అని మీసం తిప్పిండు. ఇయ్యాల్లో రేపో సీఎం అవుతుందని కలలు కంటున్న చిన్నమ్మ గింత జరుగుతా అంటూకుంటదా? పన్నీర్ సెల్వము తొండి చేస్తుండు. నన్ను సీఎం గమ్మని చెప్పింది ఆయనే, ఇప్పుడు మాట మారుస్తుండు అని మైకుల ముంగటికొచ్చి చెప్పింది. అమ్మకు నేనే వారసురాలిని, నాకు 130 మంది ఎమ్మెల్యేలు ఇమ్మటిస్తుండ్రు, నేనే సీఎం నైతా అని వలికింది. ఇద్దరు లీడర్ల మీటింగ్లు పొద్దాక నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇన్ని రోజులు కన్నీరు తప్ప పెదవులిప్పని పన్నీర్ సెల్వం సారు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నట్టు? ఇదేదో ముందుగానే చెప్తే పరిస్థితి ఇంకో తీరులుండు కదా. ఇదంతా సెంట్రల్ ఆడిస్తున్న నాటకం అని ఇంకొందరు అంటుర్రు. మరి సీఎం సీట్ కోసం గీ తీర్ల గ్రూపులు కట్టినాక అవతల లోకుంటారా? కరుణానిధి తాత కొడుకు స్టాలిన్ అన్న ఉప్పుల నిప్పేస్తుండు. సీఎంలు గీఎంలు జాంతానాయి, రాష్ట్రపతి పాలన పెట్టుండ్రి అని సాప్ సీదా చెప్పేస్తుండు. జయమ్మ మేనకోడలు కూడా చిన్నమ్మని గట్టిగానే అరుచుకుంటుంది. మద్రాసులో గింత జరుగుతున్నా గవర్నర్ సార్ అయితే బొంబాయికి వెళ్ళి బయటకు వస్తలేడు. కానీ అమ్మ కాలం చేసిన 2 నెలలకే పార్టీలు ఇట్లా గ్రూపులు అవుతాయని ఎవ్వరు అనుకోకుండా వచ్చురు. హైదరాబాద్ ని కడిగిన ముచ్చన్ లెక్క తయారు చేయాలని చిన్నగా తనలాడుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ఆఖరికి చెత్తకు ఇడాకులు అనే కార్యం కూడా పెట్టిరి. గల్లీల పొంట తిరుక్కుంటా జోరుగా ప్రచారం చేస్తుండ్రు. ఆటోకు మైకులు పెట్టి చెప్తుండ్రు, చెత్తను రోడ్ల మీద వారేస్తే జుర్మానేస్తామని సాటింపేసిన మనోళ్ళు నింటే కదా ఈ చెవుతో ఈ చెవుతో నిడిచిపెట్టిండ్రు. పాపం ఆఫీసర్లకు కూడా యాస్ట్ అనిపిస్తుండొచ్చు మనోళ్ళ శాతలు చూసి. కానీ ఒకసారి ఉన్నాడు, ఎంత కష్టపడుతున్నాడంటే ఆయన ఏ పని చేసినా తిని మరే. ఎవరెవరికో సన్మానాలు సత్కారాలు జరుగుతుంటాయి, కానీ అందరికంటే మొదలు గీ సార్కు చేస్తే మంచిగా ఉంటుంది అని అంటున్నారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు. కనబడతలేరా అన్న? మంచిగా పాట పాడుతున్నాడు, రెక్క పట్టుకొని గుంజుకొస్తున్నాడు. ఏం చేస్తాడో ఏమో. నువ్వే మొదలు తీస్తావేందన్నా? ఎందుకు సిగ్గుపడుతున్నావు? అన్నం చూడు ఎంత మూతుగా తీస్తున్నాడో.
ఇవా నిలుస్తావు మళ్ళా పోయారు తీయి పాపం ఇడిచిపెట్టానా ఈడ ఇద్దరు దొరికిండ్రు ఉరుకుతుండ్రు అమ్మో అన్న ఎవ్వరు నిడిచిపెట్టట్లేడు. హైదరాబాద్ నగరాన్ని పారిశుద్ధ నగరంగా చెప్పింది చేయండిరా, నా లేకుంటే గొట్టు సిసికెలేస్తాడు మళ్ళా. ఉండడానికి మా వంతు కృషి చేస్తాము. జై తెలంగాణ. అప్పుడే ఏడికి పోతున్నావు, అస్సలు చేసేది ఉన్నది. గీ అన్న ఫనే ఇది ఉన్నట్టున్నది. రోడ్ల ఫోన్ ఎవ్వరు పాట వాడితే వాళ్ళని దొరికించుకొని గుంజీలు తీపిస్తుండు. సఫాయి వాళ్ళకి గింతగానం బుగులు పడుతుండ్రు ఏంటిది అనుకుంటుండ్రా? గా డిరెస్ వేసుకున్నాడు గాని అన్న పట్నం శివారు అయత్ నగర్ కార్పెంటరు, పేరు తిరుమల రెడ్డి. చెత్తలేని నగరం చేసేందుకు అప్పుడప్పుడు కొత్త అవిడియాలు చేస్తుంటాడు. దొరికించుకొని గుంజీలు తీపిచ్చుడు మంచిగానే ఉన్నారు గాని ముందైతే రోడ్ల ఫోన్ టాలెంట్లు కట్టిపి అన్న ఫస్ట్. ఇయ్యాల రేపు మంచి అయినా చెడైనా ఇంత మందు దాపుడు అనేది మర్యాద. ఇంటికొచ్చిన మనిషికి మటన్ వండి పెట్టినా ఒక పెగ్గు మందు వేయకుంటే గిదేం మర్యాద అని ఎక్కిరిస్తాడు. కొత్తల్లుడు ఇంటికొస్తే బామ్మరిది బీరు దేకుంటే బావలు అలిగి కూసునే కాలం. మీకు అలవాటు ఉందా లేదా అని కూడా అడిగారు. ఏ బ్రాండ్ తేవాలే అని పర్మిషన్ తీసుకునే రోజులు. మందు తాగనోడు తాగి స్వర్గం చూడనోడు మనిషేగాడు అని అనుకునే ఈ కాలంలో గీ ఊరోళ్ళు చూడుండ్రి ఏం చేసిండ్రో. వచ్చేది ముందే ఎండాకాలం, పబ్లిక్ అంతా దూపకేడ్చినట్టు తాగేటోళ్ళు చల్లటి బీర్ల కోసం దేవులాడతారు. ఎండలు ఎంత తిరిగినా ఇంతేస్తే పానం నిమ్మల పడుతుందని మనోళ్ళు ఆశ. కానీ గీ ఊరోళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రి. ఆగో కొబ్బరికాయలు వల్ల కొట్టినట్టు పట్ట మందు బాటిల్ని ఎట్లా వల్ల కొడుతున్నారు. ఓ పెద్దమ్మ పైలం గట్ల పట్టుకున్నావు, ఈడికే ఒడిచిపోలే. ఊరోళ్ళందరితో ఇమానం తినిపించిండ్రు. ఏమని? మద్యము మత్తు పదార్థాలు తాగమని. అగనట ఊర్లా ఎవ్వరు మందు తాగద్దట అమ్మద్దట. మరి అట్లనే ఎవరన్నా కట్టడి తప్పితే ఏం చేస్తారు సారు? మద్యాన్ని అమ్మితే 20,000, కొన్న వారికి 10,000 రూపాయలు జరిమానా విధించాలని చెప్పేసి ఒక నిర్ణయం. వారెవ్వా, మందమ్మితే 20,000, తాగితే 10,000 దండుకేస్తారట. పోలీసుల లెక్క కిక్కు మీటర్ పట్టుకొని తిరుగుతారేమో మరి. మెదక్ జిల్లాల దామరాంచ ఊరోళ్ళ ఉపాయం ఇది. ఎక్కువ తక్కువ పోత పోసి ఇల్లు సంసారాలు ఆగం చేస్తుండని ఊరోళ్ళంతా కలిసి పంచాయతీ బోర్డు కాడ గీ తీర్మానం చేసిండ్రు. తాగుడు మీద అంతగానం కుతి గుంజితే ఇంత కళ్ళు ఒట్టు తాగలనట. కానీ మందు తెరువు పోతే మంచిగుండది అని ఆడోళ్ళంతా వార్నింగ్ ఇస్తుండ్రు. నేను మొన్న పేపర్లో ఒక వార్త చదివిన. ఇండోనేషియా అనే బయటి దేశం స్కూల్లో ఏడాది కోపారి తల్లుల పండగని చేస్తారు. ఆ రోజు పిల్లలంతా వాళ్ళ అమ్మలని స్కూల్కి తీసుకొని పోవాలి. కుర్చీలల్లా వరుసం బట్టి కూసోబెట్టి తాంబాలంలా అమ్మ కాళ్ళు కడుగుతారు పిల్లలు. ఇట్లా చేస్తే అమ్మల మీద ప్రేమ పెరుగుతుందని అక్కడ నమ్మకమట. మన తాను కూడా గిసొంటి పెడితే మంచిగా అనిపించింది గీ వార్త తెలిసినాక. అమ్మమ్మని చూస్తే ముచ్చట అర్థమయ్యే ఉంటది. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళగొట్టిరు కొడుకులు. పేరు లస్మమ్మ, ఊరు కరీంనగర్. 100 ఏళ్లకు మీదనే ఉంటది. 2 కొడుకులు 3 బిడ్డలు. పెద్ద కొడుకు సర్కార్ కొలువు చేసి రిటైర్ అయిండు. నిన్నటిదాకా పెద్ద కొడుకు తానే ఉండేది. అయితే 100 సంవత్సరాలు దాటింది కదా అని చెప్పి పెద్ద మనిషికి వాళ్ళతో సన్మానం చేపిస్తే బిడ్డలు వచ్చి తీసుకుపోయినారు. నా వారికి వెళ్ళి ఆమెకు 1,00,000 రూపాయలు ఇచ్చారు కావచ్చు. ఆ పైసలు ఇవి నాకు పైసలు ఇవ్వండి అని చెప్పి ఆ కొడుకు అడిగితే ఆమె పైసలు ఇవ్వలేదు, వాటి సన్మానం చేసిండంటే ఆ కోపం మీద తీసుకొచ్చి కొడుకు ఇక్కడ వేసిపోయిందని తెలిసింది. గదన్నట్టు అస్సలు ముచ్చట. 100 ఏళ్ళు బతికిందని ఒక సంఘపోళ్ళు సన్మానం చేసిండ్రట. శాల్వగప్పుడే కాదు పైసలు కూడా ఇచ్చుంటారు. పైసలు బిడ్డలకిచ్చి నాతానికి ఎందుకు వచ్చినావు అని కోపంతోని ముసలమ్మని తీసుకొచ్చి రోడ్డు మీద వారేసిపోయిండు. పోలీసోళ్ళు ఫోన్లు కొట్టినారాలే తీసుకుపోతందుకు. ఆఖరికి అనాథలుండే ఆశ్రమంలో చేరిక చేసిండ్రు. సన్మానం చేపించుకున్నందుకు గింత పనైంది. కానీ ముసలమ్మ తినే ముత్యమంత బువ్వకే బరువైన ఆదుల్లా కన్నోళ్లకు. కుల్లా చెప్తున్నా, బడి పక్క పొంటి ఇల్లు అస్సలకే ఉండద్దుల్లా. ఎక్కడిది ఒకటే లొల్లి. ఆ పోరగాళ్ళతో పాఠాలు బట్టి పట్టిపిస్తారు కదా. అశోకుడు రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటించెను, అశోకుడు రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటించెను. ఇగో ఈ సొంటి ఒర్రులకు చెవులు గిల్లుమంటాయి. చెవున వట్టనీయరనుకో రాదుండ్రి. ఎప్పుడు బడైపోతుందా అని పోరగాళ్ళ కంటే ఎక్కువ బడి చుట్టూ ఇల్లున్నోళ్ళే ఆలోచన చేస్తారు. కానీ ఒక బడున్నది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే
అసలు ఇది బడేనా అని అనిపిస్తుంది. కావాలంటే చూడండి మీరు. ఇది ఖమ్మం జిల్లా రంగారావు బంజారా ఊర్లా సర్కార్ బడి. ఈ స్కూల్ పెద్దగానే ఉన్నది, కానీ ఉండేది ఇద్దరంటే ఇద్దరే. ఒకే ఒక్కడు సారు, ఏక్ నిరంజన్ విద్యార్థి. ట్యూషన్లు గిట్లా చెప్తున్నారేమో అని అనుకునేరు, కానీ ఇది బడే. పొద్దుగల్లా ఇద్దరు కలిసి ప్రతిజ్ఞ చేస్తారు. సెపరేట్గా హాజరు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. బుజ్జమ్మక ఆలు పెట్టిస్తే తిట్టుకుంటా కూర్చుంటుంది. ఇక సార్కి ఏం చేయాలో తొయ్యక చెప్పిందే చెప్పుడు, దిద్దిందే దిద్దుడు నడుస్తుంటుంది. గడియారం చూసి చూసి యాస్టకు రాగా 3:30కు బడికి తాళం పెట్టి టాటా చెప్పుకుంటారు ఇద్దరు. లెక్కకైతే ఈ స్కూల్లో ఇంకో ఇద్దరు పోరగాళ్ళు ఉంటారట, కానీ అదేందో ఒకలొస్తే ఒకరు రారట. దినం ఒక్కలతోనే నడుస్తుంది బడి. ఆ ఒక్కలు కూడా రానప్పుడు బడికి సెలవన్నట్టే. ఇక ముగ్గురులో అనారోగ్యాల కారణాల వల్ల కొంతమంది వస్తారు, కొంతమంది రారు. మునుపు బాగానే ఉండేదట పోరగాళ్ళు. ఈ నడుమ అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాట పట్టే వరకు ముచ్చటగా 3 మిగిలిండ్రు. వీళ్ళు కూడా ఎన్ని దినాలు ఉంటారో తెలియదు. ఒక్కొక్క తాన సార్లు సరిపోని బళ్ళుంటే ఈడ పిల్లలు లేని బడి తయారయ్యేటట్టుంది. పో అరే చోటు, ఎగ్ చికెన్ బిర్యానీ కా అండి లావో జల్దీ. గరం గరం ఉండాలి, చల్ల ఉంటే వాపస్ ఇస్తా బిడ్డ. చోటు చోటు తోడా ప్యాస్ బీ లావో, జాదా కట్కర్కే లావో, నింబు బీ లావో. ఇగో ఇట్లా సాయంత్రం అయితే చాలు ఏ హోటల్లో చూసినా ఇవే మాటలు వినబడతాయి. మరి షాయి తాగుదామని పోయిన వాళ్ళు కూడా కమ్మగా బిర్యానీ తినొస్తారు, అంత టేస్ట్ ఉంటుంది. ఇక పెళ్లి కాని పోరగాన్లు అయితే దినం తప్పించి దినమన్నా బిర్యానీలను తెచ్చుకొని తింటారు. అల్కటి పని నిండుగా తినచ్చని. అవుగన్ని ఇది తిండి ముచ్చట, అది కూడా మళ్ళీ బిర్యానీ. మరి నేను చెప్తే మా ఊడుకుంటాడా? సతిగా నువ్వే కానీరా. ఆహా అన్న చూడుండ్రి, బిర్యానీ బువ్వల కోడి చికెన్ ముక్కలు ఎట్లా తింటున్నాడో. బా లెగ్ పీసులు మస్తు కమ్మగుంటాయి. పట్నం పబ్లిక్ అంతా బిర్యానీ బువ్వకే ఎగబడ్డారంట. హోటళ్లకు పోయి బొగాన్లు బిర్యానీ బువ్వ కడుపులు వేసుకుంటున్నారు. నెలల సగం దినాలు కోడి చికెన్ బిర్యానీ తింటున్నారంట. ముక్కలు ఏందే ముద్ద మింగుడు వాడతలేరంట ఎవ్వరికి కూడా. సత్తిగా అన్ని ఉత్తుత్తగా చెప్తున్నావు, నువ్వు తిని మా మీద పెడుతున్నావా అంటున్నారా ఏంటిది? ఇది నేను చెప్తున్నా ముచ్చట కాదు, ఒక సంగఫోళ్ళు సర్ఫే చేసి చెప్పిండ్రు. ఢిల్లీ, బొంబాయి, బెంగళూరు కోడి చికెన్ బిర్యానీ తింటామన్నారంట. దేశంలో మొత్తం బిర్యానీ బూకరోళ్ళు మన హైదరాబాద్లోనే ఉన్నారంట. ఊకొండ్రి మిమ్మల్ని ఏమంటలేము. చికెన్ బిర్యానీ అంటే ముక్కులు కోసుకుంటారంట అని చెప్తున్నా అంతే. పుట్టిన బర్త్డే దావత్ అయిన బిర్యానీ నాయే, దోస్తుగానికి కొలు వచ్చిన బిర్యానీ తినాలే, బోరు కొట్టిన తినాలి. నాలుకే సఫపడ్డ బొక్కలే గంకాలే. ఇంటి ఆమెకి ఎంత కోపం ఉన్నా మనిషికో బిర్యానీ పొట్లం తీసుకపోతే మా ఫెన్మిటి బంగారం అనుకుంటా మొత్తం ముక్కలు అన్నకే తినబెడుతుంది. బిర్రుగా బిర్యానీ బువ్వ తిని ఇంత సోంపు బుక్కి వండుకుంటే మస్తు నిద్రపడుతుంది. చెప్తుంటే నాకే గుతి గుంజుతున్నది. జల్దీ చదివేసి హోటల్కు పోతా, నాలుకెంత సఫ కొడుతున్నది. ఆ సత్తిగాడు నుమాయిస్ ఎగ్జిబిషన్ పోయిండు. అదే నుల్లా నాంపల్లిలా అంగడి పెడతారు కదా, ప్రతొక్క వస్తువు దొరుకుతుంది. మరి ఈడేం కొంటున్నాడో ఏం బేరం చేసిండో, సంచి నింపి ఇంటికి తీసుకొస్తాడు కావచ్చు, లేకుంటే తినుకుంటా తిరుగుతున్నాడా. సత్తిగా ఇగో సత్యన్న నీ పాయింట్ ఇది. ఇదే ఇలాంటివి ఉన్నాయి, మోడల్లో ఉన్నాయి ఇందులో. గీతలు లేవుగా. అరే సేమ్ ఉన్నది. ఇది సేమ్ ఉంది, నీ సెట్కి లెక్కనే ఉంది. ఉన్నది వస్తుంది అన్న. ఇది ఎంత పడుతుంది అన్న? ఇది 160 రూపాయలు అన్న. 150 అన్న, నీకు పోయి 60 అన్నావు కదా. కాదన్న 160. ఇచ్చమ్ముచ్చట చెప్పన్నా మనకు. ఉండండి పెట్టు, అవన్నీ తిరిగి వస్తా. ఈయనే పెట్టు. అందరు కూడా కొనుక్కోనికి వచ్చినారు. ఏ ఊరికి వెళ్ళి వచ్చింది? ఈయనే వచ్చినారు. ముద్దుగా చూసుకున్నారు దగ్గర. అగ్గ దొరుకుతున్నాయి. అక్కలతో మంచిగా ముచ్చట పెడతాడు. వాళ్ళతో నీకేం పనిరా? ఏం కొనుక్కున్నావు అన్న? ఏరోళ్ళే నా పెళ్లి ఖాయం అయినాక ఇసొంటిది ఒకటి కొనుక్కోవాలరా నాయన. కైసా కిలో? कैसा किलो वाला ये देखो, सस्ते मिल जाएगा. 20,000 रुपए किलो. सस्ता? हाँ सस्ता 20,000 रुपए. ఇవి కొంటే నేను చేస్తా. వద్దు నాయన, 20,000 అంట. గంతగానం ఎందుకు? అమ్మా ఈయన ఇష్టరాజ్యం అయిపోయింది. బూగులు లేకుండా నవాబ్ లెక్క తిరుగుతాండు. అక్క పైసలు పెట్టుకోనికి ఒక దేవాలన ఇసొంటిది డిజైన్ మా అక్కకు. కాసే ఆయా? గుజరాత్. ఇంకెనిమిది దినాలు ఉన్నారు, 6 దినాలలో అయిపోతుంది. ఇక అందుకోసానికే వచ్చిన. ఒకటి చూస్తాగు, డిజైన్ మంచిగా వచ్చింది అక్క. ఇది మీరా కుట్లు వచ్చింది, తీసుకోవాలన్నా ఒకటి. పైసలు ఇడ ములుగుతున్నాయని తెద్దు, గల్ల గురిగే మూలకి పడ్డది. నాకేమొద్దు. ఏమో నీకేరు నచ్చి పాడుగారు. ఇంకెన్ని తిరగాలనో ఏమో.
ఎంత పడుతున్నది అక్క ఇది? ఎంత పడుతున్నది? 100 రూపాయలు. 100 రూపాయలే పడుతుందా? లుంగి బాటనా ఇది? స్లాఫా? కట్టినీకి గిరా కట్టుకోనీకేనా? ఇట్లా బండి మీద పోయేటప్పుడు మా అక్కకి అయితే నడుస్తుంది ఇది. బండి లేదు మాకు. బాగా గుండూరుకం తిరుగుతున్నాయి. కాలేజ్ మీరు ఇక్కడ వచ్చిండ్రు? కాలేజ్ అయిపోయి వస్తున్నారు. అయిపోయిందా? టిక్ బాట్లు కొనుక్కున్నారా? కొనుక్కోలేదు. ఏం కొనుక్కుంటున్నారు మళ్ళా? ఏం కొనుక్కోలేదు. హలో లేలే ఫైన్. నువ్వు ఫైనా? గాజుల దుకాణమా అనేది? మొత్తం డెకరేషన్లే ఉన్నాయి. డెకరేషన్ పౌడర్లు అన్నీ ఉన్నాయి. మా అక్క అయితే కొనుక్కుంటుంది, నాకు వద్దు. ఏ ఊరు? ఉప్పలా? మస్తు తిప్పలు ఇడికి రానికి కదా. 5 తాఫ్లా ఇవి? 5 తాఫ్ బూట్లు కైసా? 50 का है, 100 में 3 है. 100 को 3? 100 के 3 दे दो. మూడి అక్కడిక్కడ తిరిగి కాళ్ళని ఫలిగిపోతున్నాయి ఫట్టున. ఏం రుద్దుకోవాలి అన్న? ఏంటివి ఇవి? బెడ్షీట్ అన్న 150 బెడ్షీట్. మా తాన రెడ్డే లేరు, సీట్ ఏం చేసుకోవాలి? సాఫా మీద వరుసుకోవచ్చా? ఇది ఎంత పడుతుంది అక్క? అగ్గనే ఉన్నది జరా. బేరం మారితే 100కి ఇస్తారా? రాదా? ఫిక్స్ రేట్ అంట అక్క 150. మొత్తం ఫిలేట్లే ఉన్నాయి. ఏంటిది? అదా మా తాన ఈల ఫీట్ ఉన్నది అక్క. పెద్ద ఫిలేట్లు ఉన్నాయి ఇగో, డిజైన్ వచ్చినాయి. ఇవిటే రంగు చూస్తే ఎక్కువ తినబుద్ధి అవుతారా అక్క? పెద్ద ప్లేట్ ఏం కర్మరా, బొగానే తెచ్చుకో, అదే నీకు సరిపోతుంది. ఓ అక్క ఇవి చూడు పతంగులు లేకనే ఉన్నాయి, కొత్త అంగులు అన్ని. ఇంకా నయం పాత అంగిలని లేదు. కొత్త అంగులేనా? కొత్త అంగులేనా? పతంగులు లేక గట్లేసిరు. అది కొట్టామన్నా మేము, గాలి కతుక్కున్నాయి అనుకుంటున్నా. అలా కాదన్నా. 200 400 అందుకోసానిక పొక్కలు పడతాయి రా నాయన, అట్లా కొట్టొద్దు. ఏంటివి? 5 ఇంట్లో సంటి ఫోరలే ఇవి. ఆర్సీలు ఎంత కోటనా? 150. 150? ఏ రన్ ఒకటే ధరనా? వేరే ఉన్నాయి రేట్. బండి మీద పెట్టుకోనికి నడుస్తారా? ఒకరికి అద్దం కూడా ఉన్నదా అన్న? ఉన్నది, తిరిగిపోయినట్టున్నదా? గిరేంటి తొంగి చూస్తురు ఇంట్లోకి వెళ్ళి. ఇల్లా ఇరే అట్లా వెళ్ళి వస్తున్నావు మూతాలకి వెళ్ళి. అరే అంగడికి వచ్చిన వాళ్ళకి చూపిస్తేందుకు విశాఖ కంపెనీ వాళ్ళు ఇల్లు కట్టినట్టున్నారు కదా, మా వాడు ఇల్లు చూస్తేందుకు పోతున్నట్టున్నాడు. ఇఫ్కోవచ్చా మళ్ళీ ఏడి కాడికి? ఇది ఫిట్టింగ్ చేసుకోవచ్చు, ఇఫ్కోవచ్చా? ఎంత అవుతుంది దానికి ఖర్చు? ఎస్ఎఫ్టీకి మనకు 1000 రూపాయలు. ఒక ఫీట్కి 1000 రూపాయలా? ఒక ఇల్లు కట్టడానికి ఎన్ని దినాలు అవుతుంది? 7 రోజుల్లో కట్టుకోవచ్చు ఈ సైజ్ అయితే. 7 దినమా? 7 దినాలు. అబ్బా 7 దినాలలో అయిపోతుందా? ఇది ఒక రెడ్ రూమా? ఇది ఇది టీవీ పెట్టుకోనికేనా? ఏం కంపెనీ ఇది? ఈ బోర్డ్సా? రేకులు కూడా ఉన్నాయి కదా? రేకులు ఉన్నాయి. ఫస్ట్ రేకులు, దాని తర్వాత ఇంట్లో రేకులు ఉంటాయా? ఈ బోర్డ్ అంటే ఏమిటితో అవుతుంది? ఈ బోర్డ్ అంటే సిమెంట్, ఫైబర్, సెల్యులోజ్ ఫైబర్, సిలికా. సిలికా అంటే మినరల్ ఇసుక ఉంటుంది. ఇసుకనా? అట్లా మళ్ళీ సిలికా అంటాము. అన్ని కలిపి చేస్తారా? చెత్త కూడా అసొంటిదేనా? ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చా? మంచిగా వచ్చింది. ఆనకేం కాదా మళ్ళా? గాలి దుంబాలం వచ్చినా కూడా ఏం కాదా? మీరు ఎక్కి కూర్చోవచ్చా? ఆఫ్తుందా? గట్టిదా? ఫర్నిచర్ దాంతోనే అయింది, ఈ బోర్డుతోనే అయింది. ఇదా మంచిగా చేసిండ్రు డిజైనింగ్. ఓ కిచెన్ అంటే ఇది. ఇగో అబ్బా కట్టుకోవాలి, మంచిగా ఉంటుంది ఇది. ఇసొంటిది ఎన్ని ఏళ్ళు ఉంటుంది ఇది? 30-40 సంవత్సరాలు మామూలుగా నడుస్తుందా? ఇది మీ బోర్డే, ఇది దాంట్లో డిజైన్ చేసిన కట్టెల్లాకనే ఉన్నాయి. మొత్తం అయితే దీంట్లో అక్క ఇది మనకి ఇష్టం లేదనుకో ఏరే తాన కూడా పెట్టుకోవచ్చు అంట, ఫిట్టింగ్ చేయించుకోవచ్చు అంట. ఇగో
ఫ్యూచర్ రూమ్ కూడా ఉన్నది ఇక్కడ. ఇంత మంచిగా ఉంటాయిలే. అయితే రేపు అందరు గిసొంటిన్లే కట్టుకుంటారేమో. చెక్క కలుస్తారు కదా జరంత కలవరా అసలే కాలదు. కాలరా కాలదు ఫైర్ ప్రూఫ్. మంచిగా ఉందన్న ఇది. ఇటుకెళ్ళ కన్నా నయమే ఉన్నది ఇది. అబ్బా షాజాలు చూడు ఎంత పెద్దగా ఉన్నారు. ఏంటిది ఇది? మసాలా దంచుకునేదా? బా సేమ్ ఫిట్టె గూడు లేకనే ఉన్నాయి. ఫిట్టెలు కూడా ఉన్నాయి. లబ్బరి అన్నివి ఎంతకొకటి? అక్క ఇవి మన బాయ్ కార్ ఉంటుండే కదా. అవును జరా నీళ్ళు ఇవ్వవా? రూపాయి ఫాడ్ అవుతున్నది. ఏం చేయమంటున్నావు మళ్ళా? మంది తాను అడగకపోతే నువ్వు తెచ్చిస్తావా ఇప్పుడు? ఎంతకొకటి అంటే 90 రూపాయలా? ఇంకా 10 పెట్టు. 100 మతం అయితే కదా. 100 వద్దు మాకు వద్దు. ఇసంటి అమ్ముతున్నారు ఈడ. అమ్మేయండి. ఏడా ఇప్పుడే అమ్మేయండి. ఇప్పుడా? నేనేం వేసుకోవాలి? లోపట బనింగ్ కూడా లేదు నాకు. దండల బేరం కాడుకోండు అని పెళ్ళానికి అప్పుడే కొంటాడా ఏంది? బంగారం దుకాణం పెట్టిండ్రా అన్న? గోల్డ్ గిల్ట్. అక్క సేమ్ చూడు బంగారం లేకనే ఉన్నాయి. మచ్చరిదానా ఇది? దోమలు గర్వకుండానేమో ముఖం మీద కప్పుకోవాలనేమో. పూలు ఎందుకు వచ్చినాయి? చూసింది కదా, ఇది మా ఓన్ దుకాణం. నువ్వు మా ఇచ్చుకోయిండు మంచిగా తిరిగొచ్చిండు, తినొచ్చిండు. ఇంటికి వచ్చినాక నాకు కాళ్ళు వస్తున్నాయక్క అని తిప్పగా అంటాడు. నోట్లు రద్దయినాక చాలా సర్వేలు వచ్చినాయి. పబ్లిక్ అంతా మోడీ సార్కి సపోర్ట్ చేస్తుండ్రు అని ఒక సర్వే, నల్లపైకం పోతుంది అని ఇంకో సర్వే, దేశం ముంగట కురుకుతుంది అని ఇంకో సర్వేలో తేలింది. వ్యాపారాలు అట్లున్నాయి, బంగారం బిజినెస్లు ఇట్లున్నాయి, అది అట్లుంది ఇది ఇట్లుందని మస్తు మంది మస్తు రకాలుగా చెప్పిర్రు. కానీ అస్సలు తీన్మార్ ముచ్చటి ఇప్పుడు తెలిసింది. మా మీద ఎవ్వరు గరం కావద్దు, వాళ్ళు ఏం చెప్పారో మేము మీకు అదే చెప్తున్నాం గంతే. పైసా ఏం చేస్తావే అంటే మొగుడు పెళ్ళాల నడవ పంచాయతీ పెట్టిస్తా అన్నదట. సేమ్ ఇట్లనే అయిందట మొన్నటిదాకా దేశంలా. నోట్లు రద్దు చేసినాక అట్లనే 1000-2000 పెన్విటికి తెలియకుండా దాచుకుంటారు కదా. నోట్లు మార్చుకుంటందుకు గా పైకం తీసే వరకు ఆహా ఇట్లెంత పైకం దాస్తున్నావు, మీ అమ్మగారికి ఎంత పంపినావు, ఎన్ని చీరలు కొన్నావు. ఇక కొందరు బ్యాంకుల చుట్టూ ఏటీఎంల చుట్టూ తిరిగి నోట్లు దొరికినా దానికి చిల్లర దొరకక గా షీదరంతా ఆడోళ్ళ మీదకెళ్ళి తీసిండట పుణ్యాత్ములు. ఏడ కొత్త నోట్లు అప్పు పుట్టకున్నా బ్యాంకులో నిలబడి యాస్టకొచ్చిన నోట్లతోని మధ్యప్రదేశ్ రాష్ట్రం లాంటి ఆడోళ్ళు అల్కగా దొరుకుతారు కదా. గివి అలాంటి ముచ్చట్లు ఇంకెన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6ని.